వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతో ఇష్టానుసారంగా సమాజం మీద, రాజ్యాంగం మీద, వ్యవస్థల మీద, ధర్మాల మీద, దేవుళ్ళ మీద ఎలా విషప్రచారం చేస్తున్నారో చూస్తున్నాం. కొంతమంది యూట్యూబర్లు ద్వేషంతోనే తమ సబ్స్క్రైబర్స్ని పెంచుకొని సమాజంలో విషం నింపడానికి కూడా మనం చూస్తున్నాం. వ్యక్తిగత అన్నాలకు పాల్పడటం, వ్యవస్థలని కించపరచడం, ప్రభుత్వాలని దూషించడం కూడా చూస్తున్నాం. అలాంటి వ్యవహారాల మీద, అలాంటి యూట్యూబర్ల మీద, అలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి కఠినమైన చర్యలు తీసుకోమంటున్నారు. ఎప్పుడూ కూడా వ్యవస్థలని, ప్రభుత్వాన్ని, వ్యక్తుల్ని ప్రశ్నించడం ఎప్పుడూ తప్పు కాదు. ఆ ప్రశ్నించడం పేరట, భావ ప్రకటన స్వేచ్ఛ పేరట వ్యక్తిగత హనానికి పాల్పడటం, దూషించటం, కుటుంబ సభ్యులను కూడా కించపరుస్తూ ఇష్టానురీతిగా మాట్లాడటం తప్పు అంటూ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలియజేస్తూ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కఠినమైన చట్టాలను తీసుకొచ్చి కట్టడి చేయమని చెప్తున్నారు ఆయన. ఆ టాస్క్ ఫోర్స్ని, కఠిన చట్టాలని యువత, సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రజలు ఎలా స్వీకరించే పరిస్థితి ఉంది, యువత ఏమనుకుంటా ఉంది, సోషల్ యాక్టివిస్టులు ఎలా స్పందిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ నాకు మనతో పాటు ఉన్నాడు సోషల్ యాక్టివిస్ట్ శశికుమార్. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శశి. నమస్తే అండి. సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద చంద్రబాబు నాయుడు గారు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి కఠినమైన చట్టాలను అమలు చేసి అలా వ్యక్తిగత అన్నాలకు పాల్పడే వాళ్ళని కఠినంగా శిక్షించమని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. దాన్ని ఎలా స్వీకరిస్తున్నారు? ఒకటండి, సమాజంలో ఒక మంచి మార్పుకి ఇది పునాదిగా భావిస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించవద్దు అని చెప్పటం లేదు. ప్రభుత్వంలో కానీ ఎక్కడైనా వ్యవస్థలో కానీ తప్పులు జరిగితే వ్యూహాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఎత్తి చూపించండి, సరిదిద్దుకుంటామని చెప్తూనే ఆ ఎత్తి చూపిన అంశాలను చాలా సరిదిద్దుకుంటూ ముందుకెళ్తాం. అంతేగాని సోషల్ మీడియాని ఒక బూచిగా చూపించి మతాల మధ్య చిచ్చులు పెడతాం, ఇంట్లో ఆడవాళ్ళ గురించి తప్పులుగా మాట్లాడతాం, క్యారెక్టర్ అసాసినేషన్లు చేస్తాం, బాడీ షేమింగ్ చేస్తాం. మేము ఎవరిని పడితే ఎలా మాకు దేవుడు నోరిచ్చాడు, మాకు నాలుక నరం లేదు కదా అని చెప్పి మేము ఎవరిని పడితే వాళ్ళ బూతులు తిడతాం, మతాలను తిడతాం, కులాలను తిడతాం, మేము ఎవరిని పట్టినా తిడతాం, మా నోరికి అడ్డు అదుపు లేదు అనుకుంటామంటే మాత్రం అలాంటి వాళ్ళకి తాట తీస్తాం. అలాంటి వాళ్ళని చట్ట ప్రకారంగా శిక్షించి న్యాయస్థానాల్లో నిలబెట్టి అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఇవ్వాలో అలాంటి శిక్షలు వేపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఎందుకంటే ఇది కరెక్ట్గా నేను ఖచ్చితంగా ఒక యూత్గా నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఎందుకంటే సోషల్ మీడియాని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఒక 10 మందికి మనం ఒక ఇన్ఫర్మేషన్ ఈజీగా షేర్ చేయడానికి కావచ్చు, మనం సొసైటీని ఎడ్యుకేట్ చేయడానికి సోషల్ మీడియా అనేది యూజ్ అవుతుంది. ఈరోజు నేను ఒక యూతే అండి, మేము చదువుకునే రోజుల్లో ఫేస్బుక్ని వాడేది, ఇన్స్టాని వాడేది, ఎక్స్ని వాడేది, అదేవిధంగా లింక్డ్ఇన్ వాడేది. నేను వ్యక్తిగతంగా నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ అంటే అందరూ ఏమని అనుకుంటారండి, ఏదో టైంపాస్ రీల్స్ అనుకుంటారు. నాట్ ఏ టైంపాస్ రీల్స్. ఇన్స్టాగ్రామ్లో ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు, అంటే మంచి ప్రొఫెసర్స్, కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏం చేస్తారు, మంచి ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, దానిపైన ఈజీ యాక్సెస్లో వాళ్ళు సబ్జెక్ట్ని వాళ్ళు రీల్స్ చేసి పెడతారు. అది నేను ఉపయోగించుకుంటే నేను ఒక లాంగ్వేజ్ ఏదైనా ఈజీగా నేర్చుకోవచ్చు. నాకు ఇప్పుడు హెల్త్కి సంబంధించి కొన్ని డైట్స్ ఇవి కావాలి, నేను డైరెక్ట్గా వెళ్ళి ఒక డైటీషియన్నో లేకపోతే ఒక డాక్టర్నో నాకు అంత సమయం ఉండదు. అలాంటప్పుడు నేను బస్లోనో లేకపోతే బండిలోనో వెళ్ళే వచ్చేటప్పుడు నేను రీల్స్ చూసుకునేటప్పుడు ఆ టైప్ ఆఫ్ రీల్స్ నేను చూసుకోగలిగితే దాన్ని వాళ్ళు ఇచ్చే ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని నేను ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు. ఇప్పుడు యోగాకు సంబంధించి కావచ్చు, మళ్ళీ అదేవిధంగా మనం ఏదన్నా ఒక హిస్టరీ తెలుసుకోవాలన్నా కొంతమంది హిస్టరీ గురించి చెప్పే వాళ్ళు ఉంటారు. చాలామంది పాత వ్యక్తులు, అంటే పెద్ద వ్యక్తులు, అలాంటి దాని గురించి ఆ సబ్జెక్ట్ గురించి అక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ సిస్టంలో వేరియస్ స్టేట్స్లో ఎలా ఉంటాయి పొలిటికల్ సిచ్యువేషన్స్ ముందు నుంచి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం హిస్టరీ, జాబ్కి ఇప్పుడు కోడింగ్ ఇలాంటి రిలేటెడ్ వాళ్ళవి అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనం మొబైల్లో, సోషల్ మీడియాలో దొరుకుతాయి. వంటలు ఉంటాయి, వ్యవసాయం ప్రతి ఒక్కటి ఉంటాయి. ఈ అన్ని రంగాలు ఉంటాయి. ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారనే దానిపైన వాళ్ళ ఎదుగుదల అనేది నిలబడి ఉంటుంది. ఇప్పుడు నాకు అవసరమైన విధంగా నేను ఉపయోగించుకుంటాను, మీరు మీకు అవసరమైన ఇది ఈ విధంగా వెళ్తే సమాజంలో అందరూ వాళ్ళకి ఒక అవగాహన అన్నిటిపైన వస్తుంది. అందరూ ఒక మంచి పౌరులకు ఈ విధంగా అవ్వచ్చు. కానీ కొంతమంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఈ మిస్యూజ్ చేసే క్రమంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను.
నేను ఏ రోజు కానీ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు కుమార్తెల గురించి వ్యక్తిగతంగా ఏ రోజు మాట్లాడలేదు. భారతిరెడ్డి గారి గురించి ఏ రోజు వ్యక్తిగతంగా మాట్లాడలేదు. విజయమ్మ గారి గురించి వ్యక్తిగతంగా ఏ రోజు మాట్లాడలేదు. రోజా గారి గురించి ఏ రోజు వ్యక్తిగతంగా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్సనల్ వాళ్ళ భార్య పిల్లల గురించి వీళ్ళ గురించి ఏ రోజు మాట్లాడలేదు. అంటే అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి నిర్మాణాత్మకంగా నువ్వు తప్పు చేస్తున్నావు అంటాం. ఈరోజు ఎక్కడన్నా మన పిల్లలకు అన్యాయం చేస్తే నీ పిల్లలు అక్కడ ఆ స్థానంలో ఉన్నారు, మా పిల్లలు ఈ స్థానంలో, నువ్వు ఒక్కసారి నీ పిల్లల్లాగా వాళ్ళని ఊహించుకొని వీళ్ళకి కూడా మంచి చేయని చెప్పి అడిగిన వాళ్ళమే కానీ వాళ్ళ పుట్టుకల గురించి ఏ రోజు మాట్లాడాల, వాళ్ళ ఫేస్ బాడీ షేమింగ్ల గురించి ఏ రోజు మాట్లాడాల. మేము మాట్లాడడం కూడా ఈరోజు నేను ఒక హిందువుని, నేను గర్వంగా చెప్పుకుంటా నేను హిందువుని, నేను అన్ని మతాలని గౌరవిస్తా. నాకు ముస్లిమ్స్లో మిత్రులు ఉన్నారు, క్రిస్టియన్స్లో మిత్రులు, అన్ని మతాలని మనం అందరం గౌరవిస్తాం. ఇప్పుడు మీరైనా నేను ప్రతి ఒక్కరూ మనందరం అన్ని మతాలని గౌరవిస్తాం. సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి అందరినీ గౌరవిస్తాం. ఈరోజు ఎవరిని కించపరిచే అధికారం లేదు. ఒక కులాన్నో ఒక మతాన్నో ఒక ప్రాంతాన్ని కించపరిచే అధికారం లేదు. ఈరోజు నేను ఆంధ్రోని అని చెప్పి తెలంగాణ ప్రాంతాన్ని కించపరచడం తప్పు. అది కించపరచకూడదు, అలాంటివి ఉండకూడదు. ఎందుకంటే మనందరం భారతీయులం. నేను హిందువునని ఇంకొక మతాన్ని తిడతానని తిట్టకూడదు. ఇంకో కొంతమంది ఏంటంటే దీన్ని ఏంటంటే ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా నోటికి ఏది వస్తే అది అదుపు ఉండదు. నేను చూస్తుంటా అండి సోషల్ మీడియాలో, వాడు ఏదేదో మాట్లాడతాడు, ఎవడెవడి గురించో మాట్లాడతాడు. అసలు సంబంధం ఏంది నీకు? నీ ప్రాంత అభిమానం ఉండొచ్చు, కానీ ఒక ప్రాంతాన్ని కించపరిచే అధికారం నీకు లేదు, గుర్తుపెట్టుకో. ఈరోజు నీకు ఆ మతం అంటే అభిమానం, కామ్గా ఉండు. సోషల్ మీడియాలోకి వచ్చి ఈ విధంగా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ పోతే ఏమవుతుందంటే రానున్న రోజుల్లో మనం కొన్ని రోజుల తర్వాత చూస్తే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఫాలోవర్స్ కోసమో రీచ్ కోసమో ఇవి రీచ్ నేను ఫేమస్ అవ్వాలని వాడిని చూసి ఒక 10 మంది తయారవుతారు. ఆ సమాజంలో 100 మందిలో 10 మంది ఇలాంటి వాళ్ళు తయారైతే సమాజం ఎంత పొల్యూట్ అవుతుందండి? అవును. ఇలాంటి వాళ్ళని మొక్కగా ఉండే అప్పుడు వంచేస్తేనే వీళ్ళు మానులుగా ఎదగరు, లేదంటే వీళ్ళు మానులైతే సమాజానికే ప్రమాదం. ఇలాంటి ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఇలాంటి వాళ్ళని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి ఉంటారు, హోమ్ మినిస్టర్ని పట్టుకొని ఒక మహిళా హోంమంత్రిని ఆమె బాడీ గురించి, ఆమె యొక్క పిల్లల గురించి, ఆమె గురించి ఈ విధంగా మాట్లాడడం అనేది తప్పు. ఈరోజు ఎవరైనా ఇప్పుడు వైసీపీలో విడుదల రజనీ గారు ఉన్నారు. విడుదల రజనీ గారిని మాట్లాడాలంటే నువ్వు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే అప్పుడు ఆరోగ్య వ్యవస్థను భ్రష్టు పట్టించావని మాట్లాడతాం. నువ్వు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండేప్పుడు రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను పండబెట్టావు, అంబులెన్సులు కనుక టైంకి రాలేదు, నువ్వు స్కాములు చేసావు, నువ్వు నియోజకవర్గంలో అక్రమంగా దళితులపైన కేసులు పెట్టి బీసీలపైన పెట్టి వేధించావని చెప్పి మాట్లాడతాం. అంతేగాని ఆమెను వ్యక్తిగతంగా ఏ రోజున మాట్లాడారు? ఎవరన్నా తెలుగుదేశం మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడబట్టే కదా భారతిరెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడారని చెప్పగా కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించారు, జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అంటారు కదా, కిరణ్ అనే వ్యక్తి తెలుసో తెలియకో అతను ఒక క్షణిక ఆవేశంలో మాట్లాడాడు, కానీ అతనిపై చర్యలు వదిలేలా, అతను క్షమాపణ చెప్పాడు కానీ వదిలేలా, అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించి ఏ విధంగా అతనికి చేయాలో ఆ విధంగా చేశారు. ఎందుకంటే ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆ రోజు మా పార్టీ ఈ పార్టీ అని లేదు, ఎవరైనా ఒకటే అని చెప్పారు. అంటే అక్కడ భారతిరెడ్డి గారికి అండగా నిలబడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అది ఆయన సంస్కారం. ఇక్కడ అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వాళ్ళ సతీమణి గారిని నిండు సభలో మాట్లాడితే ఎకిళ్ళు నవ్వులు నవ్వాడు. ఈ విధంగా అంటే రోజా గారు ఆ రోజు ఎలా మాట్లాడారో చూసాం. వీళ్ళ పార్టీ వాళ్ళు ఎలాగో వాళ్ళ పార్టీ మహిళలతో అప్పుడు పోతుల సునీత అనేమో ఈరోజు వేరే పార్టీలోకి వచ్చింది. ఆమె బ్రతికేంటో నాకు తెలియదు, ఎందుకంటే ఆమెని నేను వ్యక్తిగతంగా నేను మాట్లాడదలుచుకోవాలా. ఆమెకి రాజకీయంగా భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ. ఆమెకి అవకాశవాద రాజకీయం అని నేను ఆమెను ఎందుకంటానంటే ఆమె ఈరోజు ఏదో వేరే ఆ పార్టీ వైసీపీలో లేదు, బట్ వేరే పార్టీలో ఉంది. కానీ ఆమె ఆ రోజు భువనేశ్వరి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడిందో ఆ బయట నేను ఒకసారి చూశానండి, కళ్ళలో నీళ్ళు తిరిగాయండి. ఆ విధంగా ఆ రోజు నువ్వు మాట్లాడిచ్చావు. వాసిరెడ్డి పద్మ గారు చెప్పారు, ఆ చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ఇస్తేనే ఆ కుటుంబం ఆ స్థాయికి వచ్చింది. అలాంటిది అలాంటి వాళ్ళతో కూడా తిట్టించిన చరిత్ర మీది. ఈ విధంగా ఎన్నో సందర్భాల్లో ఇలాంటి నేను వాసిరెడ్డి పద్మ గారు చెప్పారు కదా, సజ్జల గారి స్క్రిప్ట్ పంపిస్తారు, జగన్ గారు అప్రూవ్ చేస్తారు, దాన్ని మాతో చదవమని చెప్పేది మాకు బాధగా ఉంటుంది. ఇంకా తప్పక ఆ రోజు చదివాము, దానికి క్షమాపణల కోరుతున్నాము. భాగవతం చాలా మంది బయటపెట్టారు, పోసాని కృష్ణమూర్తి దగ్గర నుంచి అందరూ బయటపెట్టారు. పోసాని కృష్ణ బోరుగడ్డ గారిని వాడుకొని, బోరుగడ్డ అని లాస్ట్కి ఏమని చెప్పారు, మాకు సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు రావణ్ గారిని వాడుకొని ఈరోజు రావణ్ విషయంలో ఇంకొకటి మనం అందరం గమనించాల్సిందండి. రావణ్ విషయంలో కొడాలి నాని వచ్చి మొన్నేమన్నాడు, మాకేం సంబంధం, మా పార్టీకి ఏం సంబంధం అన్నాడు. కొడాలి నాని, నీకు ఏదో ఆరోగ్యం బాగలేదు అనుకున్నారు, ఆరోగ్యమే కాదు నీకు మెదడు కూడా చెడిపోయింది. మీ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రావణ్కి సపోర్ట్గా వెళ్ళి వాదిస్తూ ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. ఇంకొకటి, మీ పార్టీ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు అంబట్ రాంబాబు, మీ పార్టీ ఫైర్ బ్రాండ్ అంటారు కదా, ఆ ఫైర్ బ్రాండ్ వెళ్ళి రావణుడే గెలుస్తాడు
అని చెప్తూ ఉన్నారు. అంటే వీళ్ళు సోషల్ మీడియాని వాడుకొని ఏ విధంగా వీళ్ళు ఇది చేస్తున్నారో చూడండి. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి కదండి. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఉందని చెప్పి ఇప్పుడు రాక్షసులను కూడా దేవుళ్ళుగా చూపిస్తూ దేవతల్ని కించపరిచే విధంగా అవమానిస్తే, చరిత్రను వక్రీకరించే ఇలాంటి వ్యక్తుల్ని నిన్న అతను అంటున్నాడు రావణుడే గెలవాలి అంటే రాముడు ఓడిపోవాలనా? నీ వ్యాఖ్యలు ఇలాంటివి ఇవన్నీ సోషల్ మీడియాలో వాడుకొని ఇలాంటివి చూస్తూ ఉన్నారంటే ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి? కఠినంగా శిక్షించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డిసిషన్ రైట్ డెసిషన్. ఇది ఏ పార్టీ అయినా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మంచి కంటెంట్ చేసేవాళ్ళు, మంచిగా కరెక్ట్ మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఎవ్వరికి దీనివల్ల ప్రాబ్లం లేదు. ఎవడైతే క్యారెక్టర్ అసాసినేషను, బాడీ షేమింగు, ఫేక్ ప్రోపగండాలు చేస్తాడో అలాంటి వాళ్ళకి. ఎందుకు ఫేక్ ప్రోపగండా అంటే ఫేక్ ప్రోపగండా అనేది చాలా ప్రమాదం అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం ఒక ప్రాంతంలో, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉంది కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. వరద వచ్చేస్తూ ఉంది, మునిగిపోతూ ఉందని చెప్పి వీళ్ళు వైసీపీ వాళ్ళు విష ప్రచారం చేస్తారు. గత 3 ఏళ్ళగా చేస్తూ ఉన్నారు అమరావతి పైన. నిజంగా అక్కడ నీళ్ళు వచ్చాయండి? ఎక్కడన్నా మునిగాయండి? వాస్తవంగా మాట్లాడుకున్నాం, జనాల దగ్గర లేవు కదా. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఒక దగ్గర ఎక్కడన్నా హార్ట్ పేషెంట్ ఉంటాడు, టక్కని వరదలు వచ్చేస్తున్నాయి, ఈ విధంగా అయిపోతా ఉంది, మునిగిపోతుంటే వాడికి ఏమనిపిస్తుంది? టక్కని భయం వచ్చి ప్రెషర్ పెరిగి హార్ట్ అటాక్ వచ్చి అతను చనిపోతే దానికి కారణం ఎవరు? హైదరాబాద్లో ముంపుకు గురైన ప్రాంతాలను తీసుకొచ్చి అమరావతిలో ఫోటోలు పెట్టి కూడా ప్రచారం చేస్తారు. ఇప్పుడు దాన్ని పెడతారు. ఇప్పుడు ఒక హార్ట్ పేషెంట్ ఉంటాడు, ఆ న్యూస్ చూసి అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఎవరు బాధ్యులు? ఆ న్యూస్ పెట్టినోడే కదా. ఎందుకంటే అది రియల్ న్యూస్ అయి ఉంటే రియల్గా వస్తూ ఉంది, ఏదో ఇన్ఫర్మేషన్ అలర్ట్ అవ్వడానికి అనుకోవచ్చు. ఫేక్ న్యూస్ తీసుకొని వస్తే ఆ విధంగా ఎవరైనా ప్రాణాలు పోతే దానికి బాధ్యులు ఎవరు? ఇలాంటి వాళ్ళే కదా. అందుకని ఇలాంటి ఫేక్ న్యూస్ అనేది ప్రాపగేట్ చేయొద్దండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఫేక్ న్యూస్ ప్రాపగేట్ చేయకూడదు, అదేవిధంగా బాడీ షేమింగ్స్, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు. ఏంటంటే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడకూడదు. ఈ విధంగా ఎవరన్నా సమాజానికి అగైనెస్ట్గా ఈ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా ఉంటే అలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు తప్పు చేసేవాడు భయపడాలి. తప్పు చేసే యూట్యూబర్లు, ఫేక్ న్యూస్ ప్రాపగండా చేసే యూట్యూబర్లు, ఇలాంటి వాళ్ళు భయపడాలి. కానీ కరెక్ట్గా వెళ్ళే వాళ్ళకి ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కరెక్ట్గా ఉండే వాళ్ళకి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. తప్పు చేసే వాళ్ళది మాత్రం తాట తీస్తుంది. ఈ సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ ఒక మంచి నిర్ణయం, సమాజంలో ఒక మార్పుకి ఇది పునాది వేస్తుందని కోరుకుంటూ ఉన్నానండి. సమాజంలో అశాంతి రేపేవారిని కట్టడి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తామంటూ విశ్లేషించిన శశికుమార్కి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.